పిల్లలు బారిష్ గానాన్ని బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు ఒక సరదా క్లాస్ రూమ్ యాక్టివిటీని చేయడానికి సిద్ధమా? నేను బారిష్ ఆయి అంటే మీరు చేతులను ఆకాశం వైపు చూపిస్తూ వర్షం పడుతున్నట్లుగా యాక్షన్ చేయాలి. నేను చంచం కర్తీ అంటే మీరు రెండు చేతులు నడుంపై పెట్టుకొని కళ్ళను మిసమిసలాడిస్తూ యాక్షన్ చేయాలి. నేను లేకర్ ఛాతా అంటే మీరు గొడుగు తెరిచినట్లుగా యాక్షన్ చేయాలి. నేను గిర్గయహం అంటే మీరు కిందికి జారి పడుతున్నట్లుగా యాక్షన్ చేయాలి. అందరూ రెడీనా? 1 2 3 మొదలెట్టేద్దామా? बारिश आई झम झम करती बारिश आई, लेकर छाता निकले हम फिसला पैर गिर गए हम, लेकर छाता निकले हम फिसला पैर गिर गए हम. హాయ్, ఈ బాలగీతాన్ని బాగా ఎంజాయ్ చేశాము కదా. హాయ్, నేను మీ ఉల్లు, అదే ఫ్రెండ్స్. నన్ను హిందీలో ఉల్లు అని అంటారు. ఉల్లులో మొదటి అక్షరం మీకు తెలుసు కదా? చెప్పండి. కరెక్ట్, ఊ. మీలో ఎంతమంది ఊని రాయగలరు? ఇలాగే రాశారు కదూ. ఉన్నిని హిందీలో ఊనని అంటారు. ఊన్లో మొదటి అక్షరం చెప్పుకోండి చూద్దాం. సరిగ్గా చెప్పారు, ఊ. మీకు ఊని రాయటం వచ్చని నాకు తెలుసు. మీరందరూ ఊని భలే రాస్తున్నారే. ఈయన ఋషి, నమస్కారం చేయండి. ఋషిలో మొదటి అక్షరం ఏమిటో ఆలోచించండి. సరిగ్గా చెప్పారు, రు. రు. రూసే ఋషి. అరుని రాస్తున్నారా? ఎలా రాస్తున్నానో గమనించండి. ఇది మన శరీరం. ఇప్పుడు పాదం వెనుక భాగాన్ని చూద్దాం. ఇది మడమ. హిందీలో ఏడి అంటారు. ఏడీలో మొదటి అక్షరం గుర్తించగలరా? కరెక్ట్, ఏ. ఏ రాయటం ఎంత సులభమో. నా కొత్త ఐనక్ బాగుంది కదూ. అదే ఫ్రెండ్స్, హిందీలో కళ్ళజోడుని ఐనక్ అని అంటారు. ఐనక్లో మొదటి అక్షరం మీలో ఎవరు కరెక్ట్ గా చెప్తారు? సరిగ్గా చెప్పారు, ఐ. ఐని మీరు ఎంత బాగా రాస్తున్నారు. సభాష్. ఇప్పుడు మనం దేఖియే బోలియేలో ఊ, ఊ, అరు, ఏ, ఐకి సంబంధించి మరిన్ని కొత్త పదాలను తెలుసుకుందాం. ऊ से उपवन, ऊ से उपहार, ऊ से ऊंट, री से ऋषभ, ए से एक, ए से एक तारा, आई से ऐरावत, ఐ से ఐన్. అక్షరం రాసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం అక్షరం రాసిన తరువాతనే శిరోరేఖ గీయాలి అని గుర్తుపెట్టుకోండి.